ఒకసారి ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, త్యాగం అనేది ఎక్కడో ఒక చోట స్టార్ట్ కావాలి. స్టార్ట్ కాకపోతే ఈ వేదిక మీద ఇప్పుడున్నటువంటి దాంట్లో ఇందులో రాష్ట్ర జాతీయ సంఘానికి తక్కువ కాకుండా ఉన్నాయి. ఇలా పేర్లు రాష్ట్ర జాతీయ స్థాయికి తక్కువ కాకుండా ఇందులో పేర్లు ఉన్నాయి. నేను చెప్తా ఉన్నా కదా, గుర్తుపెట్టుకోరి. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి పబ్లిక్ అంతా, వచ్చిన ఉద్యోగస్తులంతా ఈ టీచర్ల ముఖం చూసి వచ్చారు, మా నాయకుల ముఖం చూసి కాదు. గుర్తుపెట్టుకోండి, వీళ్ళు వాళ్ళ ముఖం చూసి వచ్చినారు. ఇవాళ మనం ఏ స్థాయిలో ఉన్నా ఏదో ఒకరోజు కలవకపోతే ఏమున్నది, అరే ఇదివరకు మీటింగులు పెడితే సార్ బీసీల మీటింగ్ పెడుతున్నాం సార్, రెడ్డి గారు భోజనం సంగతి ఏం సార్ అని ఆయన, ఇంకో రెడ్డి గారి దగ్గర పోయి కరపత్రం ఇవ్వాలి, అడుక్క రావాలి. ఏం దిక్కుమానే, ఇంత పవిత్రమైన సభ, ఇంత బీసీ బిడ్డల సొమ్ముతోటి, వాళ్ళ రక్తంతో, వాళ్ళ చెమటతోని నడుస్తున్నటువంటి మీటింగు, ఇంతకు మించిన పవిత్రమైన మీటింగ్ ఏముందా బీసీ ఉద్యమానికి? కాబట్టి ఎస్, నేను చెప్తా ఉన్నా, బీసీ జేఏసీ చైర్మన్గా మీరు హడా కమిటీ వేసుకున్నట్టున్నారు. తాత్కాలిక చైర్మన్ ఎవరైనా సంజయ్ గౌడ్ గారు ఎటుపోయిండు? ఇక రండి. రిటైర్డ్ కదా, రిటైర్డ్ జిహెచ్ఎం. మీరు ఇద్దరు ఇటు రండి, రండి సార్. హెడ్ మాస్టర్ గారు మీరు సార్, అడ్వకేట్. మీ పేరు? సంజీవ గౌడ్ సార్, కాటగౌడ్ సంజీవ గౌడ్. మీ పేరు సార్? నా పేరు మాధవ్ శక్తి శేఖరయ్య. రైట్. తాత్కాలిక జేఏసీ కన్వీనర్గా ఈ నియోజకవర్గానికి వేసుకున్నారు, అంతేనా? వీళ్ళు తాత్కాలికంగా కాకుండా వీళ్ళు నిజంగానే ఈ జేఏసీకి కన్వీనర్ ఉంటే మీకేమైనా ఇబ్బందా? గట్టిగా లేచి సపోర్ట్లు కొట్టి వీళ్ళకి ఆమోదం తెలియజేయండి. నాగర్ కర్నూలు జేఏసీ కన్వీనర్గా సంజీవ గౌడ్, అలాగే కో కన్వీనర్ గా మాధవ్ శెట్టి శేఖరయ్య, వీళ్ళిద్దరిని ఈ సభ, ఈ నాగర్ కర్నూలు సభ ఏకగ్రీవంగా ఆమోదిస్తా ఉందని చెప్పి చప్పట్ల ద్వారా మరొకసారి తెలియజేయండి. వీళ్ళే మన బీసీ జేఏసీ కన్వీనర్, కో కన్వీనర్ గా మనం ఇక్కడ పెడతా ఉన్నాం. కోఆర్డినేటర్ గా శివ, ఓకే. కోఆర్డినేటర్ గా శివబాబును కూడా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇక్కడ ఏ బీసీలకు అన్యాయం జరిగినా మీదే బాధ్యతగా. మీ దగ్గర నేనున్నా కదా, ఓకే. పారిగా వారి అయిపోయిందా? నేను చాలాసేపటి నుంచి అబ్జర్వ్ చేస్తా ఉన్నా ఆయన గురించి అబ్జర్వ్ చేస్తా ఉన్నా. ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా మీ అందరి కోఆర్డినేటర్ గారికి, కన్వీనర్ గారికి, అలాగే నియోజకవర్గ జేఏసీ కన్వీనర్ గారికి, అందరికి కూడా. సోదరులారా, ఇది నాగర్ కర్నూలు నియోజకవర్గానికి ఉంటే సరిపోదు. ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి బీసీ జేఏసీ మీ కమిటీ ఉండి తీరాల్సిందే. మిమ్మల్ని, మీ కమిటీకి ఏమైనా డౌట్ ఉంటే రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు, హరిశంకర్ గౌడ్ గారితో సంప్రదించి ఈ కమిటీలు కథా నిర్మాణం అంతా మీరు వేగంగా పూర్తి చేయండి. అలాగే ఎస్, వెరీ హ్యాపీ. ఒక సారు ఈ ఈ ఈ నాగర్ కర్నూలుకు జయశంకర్ సార్ అటువంటి మనిషి ఆయన. ఇప్పుడు నాగర్ కర్నూలుకు మరి, కాబట్టి సోదరులారా, మనం ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవడం కోసం ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నాం.